హరినామ స్మరణతో అక్షయ పాత్ర పట్టుకొని భిక్షాటన చేసి బ్రతికే మమ్మల్ని సి కేటగిరీలో చేర్చడం సరికాదని తెలంగాణ రాష్ట్ర మాల హరిదాసుల రాష్ట్ర అధ్యక్షుడు రెండ్ల సోమయ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ కనుపూరు డివిజన్ కేంద్రంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాల దాసరులలో ఉన్నత విద్యను అభ్యసించి పెద్ద పదవులను పొందిన వారు ఎవరూ లేరని అన్నారు. మన తెలంగాణ రాష్ట్ర యనమల మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రులకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, అందరూ అధికారులకు, ప్రభుత్వ అధికారులకు మా యొక్క మనవి ఏమనగా, మేము మాలదాసరులము. గతంలో మేమందరం కూడా భిక్షాటన చేసి బతికిన వాళ్ళం. కానీ ఈరోజు మమ్మల్ని ప్రభుత్వం వారు గుర్తించినందుకు మేమెంతో బాధపడుతున్నాము. మా యొక్క కులస్తులు మాలదాసరు కులస్తులు అనగా వెనకటి నుండి అడక తిన్న వాళ్ళమే. పూర్వం నుండి మేము మా అమ్మ నాన్న వాళ్ళు కూడా అడక తిని బతికిన వాళ్ళే. మాలాంటి వాళ్ళని తీసుకుపోయి మరి సి గ్రూప్లో వేయడము ఇది ఎంతవరకు ఇది కరెక్టు అనేది దయచేసి మీరు ఆలోచించాలి. మీరు పెద్దలు, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది దాని యొక్క కరెక్ట్ సరైనటువంటి నిర్ణయం మీరు తీసుకోవాలి. ఉన్నవాళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు? మేము ఉన్న వాళ్ళని మాదిగా ఇలాంటి వాళ్ళని మాలని అన్నలు మా అన్నలే, మేము అనడం లేదు. మాదిగన్నలు మా అన్నలే. మేము ఎవరి మీద మాకు ఎలాంటి ద్వేషం లేదు. మమ్మల్ని గుర్తించండి దయచేసి. మేము మీ అందరి దగ్గరికి వచ్చి అర్చించి, అయ్యా మేము హరిదాసులము, మీరందరూ వినరు. హరిదాసులం అనగా అక్షయపాత్ర నెత్తిలో పెట్టుకొని మాల ధరించి మేము మాలదాసరులం అంటారు. మమ్మల్ని హరిదాసు మాలదాసరులు అంటాము. హరిగోవిందం, రావుల భజన, సీతారామ, పావనరామ, పట్టాభిరామ, జానకిరామ, అయోధ్యరామ అనేటువంటి నినాదాలతోటి మా తల్లిదండ్రులు వెనకటి నుంచి ఇలా జీవించి అడకచిని బ్రతికిండ్రు. మాలాంటి వాళ్ళని దయచేసి ఉన్నవాళ్ళుగా తీసుకుపోయి అందులో వేయడము, సీలో వేయడము ఇది ధర్మం కాదని మేము అందరము మిమ్మల్ని అర్థిస్తున్నాం. దయచేసి మా అన్న మంత్రి గారైనా బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి గారికి, మరి రాజనరసింహ మంత్రి గారికి దయచేసి మా ఏరియాలో ఉన్నటువంటి మా యొక్క వరంగల్ జిల్లా, మా జనగాం జిల్లా, మా యొక్క ఈ సీతక్కకు కానీ, మీలాంటి మా యొక్క కొండ సూర్యక అక్కకు కానీ మేమందరం తెలియజేస్తున్నాం. మమ్మల్ని గుర్తించి మమ్మల్ని సి గ్రూప్ నుండి తీసి ఏ గ్రూప్లో వేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.